పని వేరే పని లేదా అండి? ఇంకా జనానికి సమస్యలు లేవా? సో సాగర్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు కంటెంట్ పెడతారు. ఎలాంటి కంటెంట్ పెడతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకునే మనం మాట్లాడుకుందాం. యూట్యూబ్ యాజమాన్యము, లేకపోతే ఫేస్బుక్ యాజమాన్యము, మెటా యాజమాన్యం డిలీట్ చేసే కంటెంట్ వీళ్ళు పెడుతున్నారు. అందుకే వాళ్ళు డిలీట్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 90% ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, సోషల్ మీడియా యాక్టివిస్టులు 90% వాళ్ళ ఫోటోలు ఉండవు, వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఉండవు. అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, లేకపోతే ఇంకెవరి ఫోటోలో ఉంటాయి, పేరు మాత్రం అక్కడ ఎవరిదో ఉంటుంది. ఆ పేరు కూడా వాళ్ళది కాదు, ఏదో సినిమా పేర్లు ఏదేదో పెడతారు. అది అర్థం కాదు అసలు. ఒరిజినల్గా వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పేరు పెట్టుకొని ఎస్ నేనే అనేది ఎవడో కనపడ్డా. అక్కడ ఎవరిదో పేరు ఉంటుంది, ఎవరిదో ఫోటో ఉంటుంది. ఆ చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి, లేకపోతే దేవుళ్ళ ఫోటోలు కాదులే, ఎవరియో ఫోటోలు, సినిమా వాళ్ళ ఫోటోలో, జగన్మోహన్ రెడ్డి ఫోటోలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే ఓకే, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ నాయకుడి ఫోటో. పేరైనా సరే ఒరిజినల్ ఉండాలి కదా. ఏమీ పెట్టరు. ఏమీ పెట్టకుండా ఎవడిని పడితే వాడిని తోడేళ్ళలాగా మీద పడితే ఎందుకు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారు? అది కంట్రోల్ చేయకుండా, దాని మీద ఓరియంటేషన్ ఇవ్వకుండా, అసలు ముందు ఈయన భాష ఈయన కంట్రోల్ చేసుకోకుండా, అది కంట్రోల్ చేయలేదు కాబట్టి యాప్ పెడుతున్నా అంటే ఇది ఎట్లా సాగర్జీ? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినా, నేను మళ్ళీ చెప్పినా, మీరు ఇందాక చెప్పారు ఏంటి మనస్తత్వం ఈయనది. నేను అది అందుకో చెప్పా, ఇలాంటి మనిషి మనం ఎవరు చూడలేదు ఇంతవరకు. ఆయన మానవేతర అతీతుడు అనుకుంటున్నాడు, అదే సమస్య. అంటే బియాండ్ ద హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నాడు. సమస్య అక్కడే వచ్చింది అండి. ఆయన ఒక రక్త మాంసాలు ఉన్న మనిషి అని ఆయన గుర్తించడంలే. మామూలుగా మీకు నాకు ఎట్లయితే భగవంతుడు ఒక ఇది ఇచ్చుంటాడో ఆయన కూడా అదే ఇచ్చాడు. ఈజ్ నాట్ సపరేట్. బట్ ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన పైనుంచి ఊడిపడినట్టు ఫీల్ అవుతుంటాడు. సమస్య అదే, ఆయన మనిషే. అందువల్లే ఈ డిఫరెన్సెస్ అన్ని. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ కాదైంది. స్ప్లిట్ పర్సనాలిటీ అంటే 1-2 పర్సనాలిటీ ఉండొచ్చు. ఈయన అట్లా కాదు, మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఇదంతా కూడా. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు సోషల్ మీడియాలో, లేదంటే మన టిక్ టాక్ గురించి మన ఉమేష్ చంద్ర గారు మాట్లాడారు, మిత్రుడు కిరణ్ కూడా ఇందాక. నా భయం ఏంటంటే ఈ రోజు ఇదంతా విన్న తర్వాత నాకు వచ్చినట్టు డౌట్ ఏంటంటే, ఈ యాప్ లో మనం మాట్లాడుకుందాం, లేదంటే కంటెంట్ పెడదాం, ఇది మాట్లాడుతున్నారు కదా సమస్యల మీద, వాటి మీద, వీటి మీద. మన మిత్రుడు కిరణ్ చెప్పాడు, అంటే నా పోలీస్ స్టేషన్ అలాంటి ఇంకోటి కారణం చెప్పాడు. ఒకవేళ ఏదైనా వైసీపీ నాయకుడు జినైన్తో ఉండనో లేకపోతేనో ఏదో ఏదైనా పెట్టాడు అనుకుందాం, దానికి రెస్పాన్స్ రాకపోతే ఇదే యాప్ లో గాంజా కొట్టి డ్రగ్స్ తీసుకొని అదే నాయకులు నీ అమ్మ, నీ అక్క, నీ ఆలిని తిడితే ఏం చేయాలి? అప్పుడు నా కొడక నా కోసం రావా, మమ్మల్ని పోలీసు ఎత్తుకుంటే మమ్మల్ని చూడవా అని వాళ్ళ యాప్ లో వాళ్ళని తిడితే, ఎందుకంటే ఆ తిట్టే బ్యాచ్ అది 90% తిట్టే బ్యాచ్. వీళ్ళు క్రైమ్ చేయడము సాధారణం, వాళ్ళు పోలీసులు పట్టుకోపోవడమో లేదంటే ఇంకో రకంగా సమాజంలో రకరకాలు ఉండటం, ఆ సమస్యను వాళ్ళ నాయకుడి దగ్గర తీసుకోపోవటం, వాళ్ళ నాయకుడు కూడా ఎంతో కొంత విచక్షణ అనేది ఒకటి ఉంటది కదా లోకల్ గా ఉండే నాయకులకి. బయట ఎంత మీడియాలో మాట్లాడినప్పటికీ కూడా రేపొద్దున ఓట్లు వేసుకోవాలి కదా. అతను రాలేదు, అతను సహకరించలేదు, మాట్లాడలేదు, ఇతనితో పలకరించలేదు అనుకోండి, అప్పుడు ఒకవేళ అదే యాప్ లో వీళ్ళని అమలక్కలు తిడితే, బూతులు తిడితే, అప్పుడు వీళ్ళేం చేస్తారు? యాప్ను డిలీట్ చేస్తారా? వదిలేస్తారా? లేదు, ఏం కంటెంట్ పాత ఒకవేళ వాళ్ళ దగ్గర దొరకలేదు అనుకోండి, కొత్త కంటెంట్ ఉండి ఇదే రకమైనటువంటి దైవ దూషణ, కుల దూషణ, మత దూషణ, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే మాటలు, లేదంటే రావణ్ లాంటి వెధవల్ని కొంతమంది వాళ్ళని సపోర్ట్ చేసుకుంటా యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ఈయన మానవ అతీతంగా ఈయన బిహేవియర్ ని చూసుకుంటూ అదేదన్నా పెడితే, ఎందుకంటే మిగతా పార్టీలకి ఇటువంటి హ్యాప్చువల్ బిహేవియర్ లేదు. మిగతా పార్టీలు సమస్య తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, లేదంటే బీజేపీ పార్టీకో కన్స్ట్రక్టివ్. ఇప్పుడు మన 4-5 మంది మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. మనం ఏం మాట్లాడతాం? సమాజము, మంచి చెడు, పెద్ద చిన్న, అంటే ఇది ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, చట్టం. ఉమేష్ చంద్ర గారు చట్టాల గురించి మాట్లాడారు. నేనేమంటా అంటే ఉమేష్ చంద్ర గారికి అది మీకు అర్థమైంది, నాకు అర్థమైంది,
కిరణ్కి అర్థమై ఉంటది, లేకపోతే శ్రీనివాస్ గారికి అర్థమై ఉంటది, తెలుగుదేశం పార్టీ గారికి అర్థమై ఉంటది, జనసేన వాళ్ళకి అర్థమై ఉంటది, ప్రోగ్రెసివ్ మెంటల్ వాళ్ళకి, చదువుకున్న వాళ్ళందరికీ ఉమేష్ చంద్ర గారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఓహో ఇట్లనా అనేది ఒక అవగాహన ఉంటది. కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే ఉమేష్ చంద్ర గారు చెప్పింది సోదిలాగా వినపడి ఉంటది. ఇది చూసుకుందాంలే, మాట్లాడదాంలే, మా ఓడు ముఖ్యమంత్రి అయితే ఈ చట్టం ఏంది, ఈ యాక్ట్ ఏంది, ఐటీ యాక్ట్ ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏంది, టిక్ టాక్ ఏంది, అవసరమైతే చైనాను మళ్ళా మా రాష్ట్రంలోకి తెచ్చుకుంటాము, టిక్ టాక్ మేమే ప్రమోట్ చేస్తామని లెవెల్లో మాట్లాడుతూ ఉంటాం. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ది వైసీపీ పీపుల్. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ది వైసీపీ పీపుల్. ఆ నాయకుడితోనూ సమస్యనే, కిందున్న నాయకులతోనూ సమస్యనే, కార్యకర్తలతోనూ సమస్యనే. ఏ ఒక్కరు కూడా ఆ పార్టీలో మన బొత్స సత్యనారాయణ గారిని ఒక స్టేట్మెంట్ చూశారు. ఆ రావణ్కి మద్దతు ఇస్తే తప్పేంటి, ఇది ఉపా చట్టంలో పెట్టడానికి మద్దతు ఇస్తే తప్పేంట? అదే ఉపా చట్టంలో ఉన్నటువంటి జైల్లో మగ్గుతున్నటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు కూడా సమానమైన బొత్స సత్యనారాయణ గారు. నిన్న మనం చూసాం, డిఎస్పీ గాని అంబటి రాంబాబు ఒక డిఎస్పీని కానిస్టేబుల్ ని నెట్టుతున్నారు, అంటే వ్యవస్థ మీద నువ్వు వద్దు పో అని చెప్పి ఇట్లా తోస్తున్నాడు. ఏమో మనం ఇంకో చోట చూస్తేనేమో బ్యారికేడ్లు తప్పేముందిలే బా. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని సిబిఐకి ఇవ్వద్దు అని అన్న వాళ్ళకి జోసెఫ్ రావణ్కి మద్దతు ఇస్తే తప్పేంటి అని ఆ పార్టీ అనుకోవడంలో తప్పే ఉంది. అంటే ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టినటువంటి వ్యక్తికి నేను మద్దతు ఇస్తే తప్పేంటి అన్నప్పుడు ఆ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకము, దట్టు బొత్స సత్యనారాయణ మాట్లాడడం అని నాకు ఆశ్చర్యం అనిపించింది. మోరోవర్ నేను ఒక 2 రోజుల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ దగ్గర కామెంట్ వచ్చి ఉంటది. ఏదో తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పెడుతూ విలేకరులు ఏదో క్వశ్చన్ అడిగితే ఆయన అన్నమాట ఏం తెలుసా అండి, నేను పేర్నాన్ లాగా అంబటి రాంబాబు లాగా నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను కొద్దిగా ఎథికల్ గా కొద్దిగా పద్ధతిగా ఆయన స్టైల్ అయింది అలాగని ఆయన ఏమి మాట్లాడడం కాదు, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన స్టైల్ ఓకే, కానీ ఆయన అన్నమాట అనెథికల్ గా ఎటు పడితే అటు చండాలంగా నేను మాట్లాడలేను అంటే ఏంటి, వీళ్ళు చండాలంగా మాట్లాడతారు, చండాలమైన పనులు చేస్తారు అనే విషయం పెద్దిరెడ్డి రామచంద్ర ఆ పార్టీలో ఈ మధ్య భిన్నాభిప్రాయాలు విత్ ఇన్ ద పార్టీలోనే డిఫరెన్స్ ఒపీనియన్స్ వస్తున్నాయి. విశ్వేశ్వర రెడ్డి అలా మాట్లాడారు మన డెవలప్మెంట్ మీద.